నేను ఒక చిన్న విషయాన్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఏది మనకు క్షేమకరమో ప్రభువుకు తెలుసు. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి క్షేమకరంగా మనతో మాట్లాడును గాక. అపోస్తుడైనటువంటి పేతురు వ్రాసినటువంటి పత్రికల నుండి ఒక మాట మనం చదువుకుందాం. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. మనుష్యుని చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియును అమూల్యమును సజీవమును అయిన రాయియగు ప్రభు నొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహాకృప చేత, నీ కనికరము చేత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అయా ఈ యొక్క ప్రభు సభలను మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. అభిషక్తులైన దైవజనులు మా మధ్యకు మీరు నడిపించారు. మీకు వందనాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కూడా నాయనా నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. సంఘానికి ఏది అవసరమో అతి శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని కూడి వచ్చిన బిడ్డలను, చదవబడిన వాక్యమును, నిలబడిన మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరొకసారి అందరం బిగ్గరగా చెప్దాం, ఆమేన్. అపోస్తుడైనటువంటి పేతురు తన పత్రికలు వ్రాస్తూ అంటున్నాడు, మన ప్రభువారు సజీవమైన రాయని, మీరును ఆ సజీవమైనటువంటి రాయి దగ్గరకు ఏర్పరచబడి లేక పిలువబడి సమకూర్చబడి మీరు సజీవమైనటువంటి రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఈ మధ్య మందిరాలు విపరీతంగా కట్టబడుతున్నాయి. నేను గత 2019వ సంవత్సరము డైరీ ఈ సంవత్సరం ప్రారంభంలో నేను తిరిగేశా. 18 అంటే 12 నెలల్లో 18 మందిర ప్రతిష్టలకు వెళ్ళాను నేను. 2019వ సంవత్సరం 2020లో మార్చి నుంచి లాక్డౌన్ వచ్చేసింది అనుకోండి. అంటే 2019వ సంవత్సరంలో నా నోటీసులో నేను అటెండ్ అయినటువంటి మందిర ప్రతిష్టతలు 18. విపరీతంగా కట్టబడుతున్నాయి మందిరాలు. దేవుని మహాకృప చేత ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి. మంచిది. అయితే ప్రభు కోరుకునేది ఆ మందిరాలు కాదు. దేవునికి ఆత్మ సంబంధమైన మందిరాలు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు కట్టబడాలి. ఈ మందిరాలు కట్టాలి అని అంటే కొంత మెటీరియల్ మనకు కావాలి. రాళ్ళు కావాలి, ఇటుకలు కావాలి, ఐరన్ కావాలి, సిమెంట్ కావాలి. ఇవన్నీ ఉంటే ఒక కట్టడాన్ని మనం నిర్మించగలుగుతాం. కానీ ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడాలి అని అంటే, లేక ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు నిర్మించడానికి ప్రభు కొన్ని రాళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన నాకున్న కొద్ది సమయంలో నేను లోతుగా వివరించలేను, కానీ 7 పాయింట్స్ మీ మనసులో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రార్థనాపూర్వకంగా వాటి గురించి ధ్యానం చేస్తే మరి లోతైన విషయాలు ప్రభు మీకు బయలుపరుస్తాడని నేను అనుకుంటున్నాను. మందిరాలు కట్టబడ్డానికి పేతురు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డానికి మీరును అన్నాడు. మీరును అన్నాడు అని అంటే దాని అర్థం నేను కూడా, ఏమండి నేను చేస్తేనే కదా మీరు కూడా అని అనగలను. మీరు మాత్రమే అనలే, మీరును ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి. నేను కూడా అలాగే ఆత్మ సంబంధం. అసలు పేతురు అనే మాటకి, శబ్దానికే అర్థము రాయి. పేతురుకి 2 పేర్లు ఉన్నాయి. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి కొత్తలో ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడు? సిమోను,
నీవు కేఫా అన్నాడు. కేఫా అనబడదు. కేఫా అంటే రాయి. గ్రీకులో కేఫా అనే మాటకు అర్థం రాయి అని అర్థం. యేసు ప్రభు వారు ఆరోహణం వెళ్ళిపోవడానికి ముందు చిట్ట చివరిలో 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేతురుతో మళ్ళీ అన్నాడు, పీటర్ యువర్ పెట్రా అన్నాడు. అనగా నువ్వు పేతురువు. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. ఇప్పుడు రాయిగా పిలవబడినటువంటి ఈ పేతురు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు కూడా సజీవమైన రాళ్ల వలె మారితే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 7 విషయాలు నేను మీకు 7 రాళ్ల గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చాలా క్లుప్తంగా స్పీడ్గా నేను వెళుతాను. కరెక్ట్గా 10 మీదకి ముళ్ళు వచ్చేసరికి నేను ముగిస్తాను. సంతోషంగా ఉన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ముగించేస్తానన్నా? అమ్మయ్య 10కి వదిలేస్తాడట, వెళ్ళిపోదాం. గవర్నమెంట్ వారి ఆజ్ఞలు మనం పాటించాలి. మంచిది ప్రియులరా. మొట్టమొదటి రాయి సజీవమైన రాయి. చెప్పండి అందరూ. ఉదయం 7 విషయాలు చెప్పాను. పాసాలు గుర్తున్నాయా? ఉదయం వచ్చిన వాళ్ళు గుర్తుంటాయిలేండి. మంచిది. మొట్టమొదటి రాయి సజీవమైనటువంటి రాయి. టెక్నికల్గా ఈ పదం తప్పు. అసలు రాయి అంటేనే జీవం లేనిది, అంతే కదా? ఎవరైనా కదలకుండా పడి ఉన్నాడు, ఏంట్రా రాయిలాగా అలా పడి ఉన్నావు అంటారు. కానీ ఇక్కడ లాజికల్గా తప్పు అయినటువంటి పదం ఏంటంటే సజీవమైన రాయి. ఒకప్పుడు మనం అందరము జీవము లేని వారము, నిర్జీవ స్థితిలో ఉన్నవారము. అలాంటి మనలను ప్రభు ప్రేమించి మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసయ్యలో మనల్ని బ్రతికించాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, అప్పుడు మీరు చాలా సంతోషంగా, గంటసేపు మెసేజే కనుక ఇబ్బంది పడక్కర్లే, చాలా సంతోషంగా మీ చెయ్యి ఇలా గుండెల మీద పెట్టుకొని ఇలా చెప్పాలి, రాయెవరు? అది రాయెవరు? ఇప్పుడు ప్రసంగం ఎవరి కోసం? చాలా సంతోషంగా చెప్పాలి. ఎవరి కోసం? ఇప్పుడు రాయెవరు? మొదటి రాయి ఎవరు చెప్పండి? ఎంతమంది సజీవంగా ఉన్నారు ఇక్కడ? సజీవులందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే సౌండ్ వచ్చింది ఏంటి? మృతులు కూడా ఉన్నారా ఏంటి కొంపదీసి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సజీవులు సజీవులే కదా. నిన్ను పాతాళములో నీకు. ఇప్పుడు చెప్పండి, నిజంగా సజీవులందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. సజీవమైనటువంటి రాయి. ఆత్మ సంబంధమైన మందిరములో దేవుడు కడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు మార్చబడాలి అంటే, లేక మందిరములో నీవు ఉండాలి అని అంటే, నీకు ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే నువ్వు సజీవుడిగా మారాలి. నువ్వు సజీవుడిగా మారాలి. జీవత్యవంలాగా నువ్వు మందిరానికి వస్తే ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు మార్చబడవు. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, ఉప్మాలు తింటారు, అంత బాగానే ఉంటుంది. కానీ జీవులుగా ఉండరు, సజీవమైన నిర్జీవ స్థితి ఉంటుంది. సార్దీసు సంఘానికి చెప్పాడు, అందుకే జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. యెషయా గ్రంథం 52లో అంటాడు, బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చినట్లుగా ఉన్నారు, గోడ కొరకు గుడ్డి వారి వలె తడుములాడుచున్నారంటే. సజీవుడిగా మారాలి. చచ్చిన వారిని బ్రతికించగలిగేది ప్రపంచములో ఒక్కటే ఉంది, అదే నా యేసయ్య రక్తం లేక దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? నిర్జీవ స్థితిలో ఉన్న మనలను బ్రతికించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి అర్హత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని అంటే, మొట్టమొదటిగా నీకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే నువ్వు బ్రతకాలి, నువ్వు సజీవుడిగా మారాలి. కోర్స్ ఒకప్పుడు రాయి లాంటి వారమే, పనికి మాలినటువంటి వారమే, రాతి హృదయాలు కలిగినటువంటి వారమే. ఇప్పుడు మనము యేసు రక్తములో కడగబడి మనము సజీవులుగా మార్చబడ్డాం. ఆయన సజీవుడు, మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి వాడు. దేవుని మాట ఎక్కడెక్కడ వెళుతుందో, దేవుని వాక్కు ఎవరిలో ప్రవేశిస్తుందో, దేవుని వాక్కు ఏ హృదయములో నాటబడుతుందో, వారు ఆధ్యాత్మిక మరణము నుంచి బ్రతికించబడి దేవుని కొరకు సజీవులుగా నిలబెడతారు. యెహెజ్కేలు గ్రంథంలో ఎముకల లోయను మనం చూస్తాం. నరపుత్రుడా, ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? అది నీకే తెలుసు నాయనా.
ప్రవచనం ఎత్తి మాట్లాడు. ద రేమా, ద వర్డ్ ఆఫ్ గాడ్. రేమా అంటే ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. నోటిలో నుంచి వచ్చిన దేవుని మాట ఎండిన ఎముకలను మహాసైన్యముగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మొదటి అనుభవం, నువ్వు పరిశుద్ధ సన్నిధానములో కూర్చున్నావు. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాలి అంటే నువ్వు సజీవుడిగా మారాలి. మొదటి అనుభవం ఏంటంటే రక్షణ అనుభవం. చెప్పండి అందరూ చెప్పాలి. రక్షణ అనుభవం. ఏ రాయిది అంటే చచ్చిన స్థితిలోంచి బ్రతకాల ముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నీవు సజీవుడిగా మారాలి, రక్షణ పొందాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డానికి 7 మెట్లు చెప్తాను, 7 రాళ్ళు చూపిస్తున్నాను. అందులో మొదటిది నువ్వు బ్రతకాలి అనగా రక్షణ పొందాలి. యేసు నామములో, యేసు రక్తములో కడగబడి యేసు నామములో విశ్వసించి ప్రభు కొరకు సజీవుడిగా ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకం కొరకు చచ్చి ప్రభు కొరకు సజీవుడిగా మారినవాడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మార్చబడ్డానికి అర్హుడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవ రాయి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని అంటే రెండవ రాయి ఆది కాండములో మనం చదువుతాం. 28వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, ఆఖరి వచనంలో ఇలా వ్రాయబడింది. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చాలండి, నా వైపు చూస్తూ వింటారా? సందర్భం చెప్తా. యాకోబు అన్నగారిని మోసం చేసి నాన్నగారిని మోసం చేసి దీవెనలు పొందేసుకుని ఒంటి కర్రను చేత పట్టుకుని తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ మామగారింటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రాత్రి ఒక రాత్రిని తీసుకుని తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. దేవుడు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చాడు. మెలకు వచ్చింది, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవని అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి తాను రాతిగా తలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టి, జాగ్రత్తగా వినాలి, దాని మీద నూనె పోసి దానిని కాన్సిక్రేట్ చేసి లేక సమర్పించి అభిషేకించి ఆ రాయితో ఇలా అంటున్నాడు, మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాయి ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలి. రాయి ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన మాట నన్ను చూస్తూ చెప్పగలరా? ఈ రాయి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ రాయి దేవుని మందిరమగును. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షణ పొందిన తర్వాత, సజీవుడిగా మారిన తర్వాత, యేసు రక్తములో కడగబడిన తర్వాత ఒక నిబంధనలోనికి నువ్వు రావాలి. ఏంటి ఆ నిబంధన అంటే ఒక సమర్పణలోనికి రావాలి. ఏంటి ఆ సమర్పణ అంటే ఏం చెప్పాలి? ఈ రాయి ప్రభా నేను ఈ రాయి దేవుని మందిరముగా మార్చుకుంటానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. చరిత్రలోనికి లేక నేను ఫ్యూచర్లోనికి వెళ్ళను కానీ ఆ రోజు యాకోబు ఏ రాయినైతే నిలబెట్టాడో అదే స్థలములో అద్భుతమైనటువంటి మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తంభముగా నేను నిలిపినటువంటి ఈ రాయి దేవుని మందిరమగును. రక్షణ పొంది యేసు ప్రభుని నమ్ముకుని మందిరానికి వస్తూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలుంటూ మేము క్రైస్తవులమని చెప్పుకున్నవారు ఎప్పుడైనా మీతో మీరు ఈ మాట చెప్పుకున్నారా? ఏమని? ప్రభువా నేను దేవుని మందిరంగా జీవిస్తానయ్యా. పౌలు భక్తుడు అన్నాడు కదా కొరింథీ సంఘానికి రాస్తూ, మీ దేహము దేవుని ఆలయమని మీరు. మందిరం అంటే ఇది కాదండి, ఆయన హస్తకృత్యములైనటువంటి దేవాలయములలో నేను నివసించనన్నాడు ప్రభు. ఆయనకు కావలసినది ఈ మందిరం, ఈ రాయి, ఈ కఠినమైనటువంటి రాయి, ఈ బండరాయి దేవుని మందిరముగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది క్రైస్తవుని యొక్క సమర్పణ. ప్రభా నా కొరకు రక్తం గార్చావు, నా అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన వాడినై ఉండగా నన్ను బ్రతికించావు, నన్ను సజీవుడమైన రాయి చేశావు. ఇప్పుడు నా పని ఏంటంటే నన్ను సజీవుడిగా చేశావు గనక ఇప్పుడు ఈ రాయిని దేవుని మందిరముగా మార్చుకుంటానయ్యా.
ఎంతమంది నిజంగా ఈ రాయిని దేవుని మందిరంగా నిలబెట్టుకుంటున్నారు? ఎంతమంది వారి వారి జీవితాలు దేవుని సన్నిధికి స్థానములుగా, దేవుని మందిరాలుగా నిలబెట్టుకుంటున్నారు? కొన్ని రాళ్ళు లేక కొన్ని జీవితాలు దొంగల గుహగా ఉంటున్నాయి. మందిరాలలో ఉండాల్సినటువంటి పరిశుద్ధత లేదు, మందిరాలలో ఉండాల్సినటువంటి పవిత్రత లేదు, మందిరాలలో ఉండాల్సినటువంటి ఆ ప్రసన్నత ఉండడం లేదు. కారణం ఏంటో తెలుసా? మందిరములో పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధి అక్కడ ఉండదు. ఈ రాయి మందిరముగా మార్చబడకపోతే, షిలోహులో దేవాలయం ఉంది, షిలోహు దేవాలయములో దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది. కానీ యాజకుని కుమారులు హోప్ని ఫినెహాస్ దాన్ని దొంగల గుహగా మార్చేశారు. అక్కడ భయంకరమైన పాపం జరుగుతుంది. అక్కడ ఉండాల్సినటువంటి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఏమండి, అన్యులైనటువంటి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోవడానికన్నా ఇష్టపడ్డాడు ప్రభు. మందసం యెరూషలేములో, షిలోహులో మందసం లేదు. యాజకుని యొక్క కోడలు ఫినెహాసు భార్య గర్భము ధరించి అప్పుడు కని ఒక పిల్లోని కానీ పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ఈకాబోద్. ఈకాబోద్ అనే మాటకు అర్థం ప్రభావము. ఈరోజు సంఘాలలో ప్రభావం లేదు, ఈ మందిరాలలో దేవుని సన్నిధి లేదు, మందసాలు లేవు, ఈ మందిరాలలో దేవుని యొక్క ప్రసన్నత నిలబడడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ రాయి దేవుని మందిరముగా కాక దొంగల గుహగా ఉందేమో. ఒక సమర్పణ. దేవునితో ఎప్పుడైనా నువ్వు ఏదైనా ఒక నిబంధన చేసావా? ప్రభా, చావైనా బ్రతికైనా నీ కొరకేనైనా. ఏలియా వెళ్ళిపోతుంటే వెనకాల ఎలీషా వెళ్తా ఉన్నాడు. దేవుడు నన్ను గిల్గాలకు పొమ్మన్నాడు. నా జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నీ వెనకాలే వస్తాను. లేదు, ఇక్కడి నుంచి నన్ను ఎరుకోకు పొమ్మన్నాడు, నేను వస్తాను. బేతేలుకి వెళ్ళమన్నాడు, నేను వస్తాను. నేను నిన్ను విడువను. యోర్దానుకు పొమ్మన్నాడు, నేను వస్తాను. యోర్దాన్ అంటే మరణం, నేను వచ్చేస్తాను. రూతు అత్తగారితో ఒక నిబంధన చేస్తుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు. ఎప్పుడైనా ప్రభుతో చెప్పావా ఈ మాట? ప్రభువా, ఇదిగో ఒక సమర్పణ చేస్తున్నాను, ఎప్పటికీ ఇది దేవుని మందిరముగానే నీవు నివసించే ఇంటిగానే నేను మార్చుకుంటానయ్యా. ఈ రాయి దేవుని మందిరముగా నేను మార్చుకుంటాను ప్రభువా. చేసావా ఎప్పుడైనా దేవునితో ఒక నిబంధన? రమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి చదివితే అక్కడ ఎన్ని విషయాలు రాస్తున్నాడు అండి. ఉన్నవైనను, రాబోవునవైనను, ఎత్తైనను, లోతైనను, దేవదూతలైనను, అధికారులైనను ఎన్ని రాసుకొస్తున్నాడు. చివరికి మరణమైనను క్రీస్తు ప్రేమలోంచి మనలను ఏ వేరు పాప నేరమని రూఢిగా. ఏమండి, వస్త్రహీనత, ఉపద్రవము వచ్చేయా నీకు ఎప్పుడైనా? చిన్నది వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తాం. ఇది దేవుని మందిరముగా ఉండాలి. రెండవది సమర్పించబడిన రాయి. చెప్పండి అందరూ. రాయి ఎవరు? సౌండ్ తగ్గిందే? రాయి ఎవరు? గట్టిగా చెప్పాలి. రాయి ఎవరు? మొదటిది ఎవరు? మొదటి రాయి పేరు? నేను సజీవమైన రాయిగా మార్చబడ్డాను. ఇప్పుడు రెండవది, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఈ రాయి దేవుని మందిరముగా మార్చుకుంటాను. ఈ రాయిని దేవుని మందిరముగా మార్చుకుంటాను. మూడవది చూద్దాం. సాక్ష్యమిచ్చే రాయట. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. ఏమండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు, నేను కథలాగే చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ కనాను దేశానికి వచ్చేసారు. యోర్దాను అడ్డంగా వచ్చింది. యోర్దాను దాటి అవతలకు వెళ్ళాలి. యెహోషువ నాయకత్వంలో ఉన్నారు. యెహోషువ అన్నాడు, మీరు యోర్దాను దాటి అవతలకు వెళ్ళేటప్పటికి, మీరు యోర్దానులో దిగిన తర్వాత ఆ నది మధ్యలో నుంచి మీరు మోయగలిగినంత ఒక రాయిని భుజం మీద పెట్టుకోండి అని ఇశ్రాయేలు ప్రజల 7 గోత్రాల ప్రతినిధులకి చెప్పాడు. 12 గోత్రాల ప్రతినిధులకి చెప్పాడు. ఈ 12 గోత్రాల వారు 12 రాళ్ళు తీసుకుని అవతల ఒడ్డుకి వెళ్ళారు. గిల్గాలు ఆ ప్రాంతంలో ఆ నది ఒడ్డున వరుసగా 12 రాళ్ళు నిలబెట్టారు. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు నిలబెట్టారు. వరుసగా 12 రాళ్ళు. ఎందుకు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ మీరు 12 రాళ్ళు తీసుకెళ్లి అవతల ఒడ్డు నిలబెట్టండి అని చెప్పాడు అని అంటే, మనోళ్ళట మర్చిపోయేవాళ్ళట. మనకున్న ఒక గొప్ప వరం ఏంటంటే మర్చిపోవడం. ఏం మర్చిపోవడం? దేవుని కార్యాలు మర్చిపోవడం.
గాడ్ గివ్స్ అండ్ ఫైనలీ ఫర్గివ్స్ అంట. దేవుడట ఇస్తాడు చివరికి క్షమిస్తాడట. మ్యాన్ గెట్స్ అండ్ ఫైనలీ ఫర్గెట్స్ అంట. మానవుడు పొందుకుని చివరికి మర్చిపోతాడట. 103వ కీర్తన 105వ కీర్తనలో రాస్తాడు, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. ఎన్ని కార్యాలు చేశాడు. ఇలాంటి మరిచిపోతారని తెలిసే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 12 రాళ్ళు తీసుకెళ్లి గిల్గాలులో నిలవబెట్టండి. రేపొద్దున మీ పిల్లలు లేచి, మీరు ఎలాగ చెప్పరు మీ నోటితో, అసలు యాక్చువల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే మన పిల్లలకి చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటే, నువ్వు ఇంట కూర్చుంటున్నప్పుడు లేచినప్పుడు వీటిని గురించి నీ పిల్లలకు చెప్పమన్నాడు. మీరు ఎలాగ చెప్పర్రా బాబు నాకు తెలుసు, కాబట్టి మీరు ఏం చేయాలంటే 12 రాళ్ళు పెట్టండి. రేపొద్దున మీ పిల్లవాళ్ళు ఆ యోర్దాను పక్కకు వచ్చి, డాడీ ఏంటి డాడీ వరుసగా 12 రాళ్ళు ఉన్నాయి అని అడుగుతారు. ఓహో అదా, మీ చిన్నప్పుడు దేవుడు యోర్దానును ఆరిపోజేశాడు, యోర్దానులో నుంచి మమ్మల్ని నడిపించి యువతల ఒడ్డుకు తీసుకొచ్చాడు అని దేవుని గొప్ప కార్యాలు చెప్పడానికి మీరు చెప్పకపోయినా ఈ రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రాళ్ళు ఇవి చెప్పండి? సాక్ష్యం ఇచ్చే రాళ్ళు. ఇప్పుడు ఇంతకీ రాయి ఎవరు? ఏం చెప్పాలి మనం? చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్తామా? సాక్ష్యం ఇచ్చే రాళ్ళుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఇదే పేతురు రాస్తాడు 2వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి, చాటింపు వేయడానికి, ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేయడానికి కాదు, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి. మనము దేవుని యొక్క గుణాతిశయములు సాక్ష్యం ఇవ్వాలి. ఎంతమంది నిజంగా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు? భయంకరమైన పాపములో పట్టబడినటువంటి సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళిపోయిందంట. ఏమండి? ఊరిలోకి వెళ్ళిపోయి, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని చూపిస్తాను రండి అని తీసుకొచ్చేసిందట. ఆమె చెప్పిన మాటను బట్టి ఆ ఊరిలో అనేకులు విశ్వాసం పొందేశారు. గెరాసేనుల దేశంలో బట్టలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు ఒకడు. సంఖ్యలతో ఎవడో వాడిని బంధించలేకపోతున్నారు. రాళ్లతో తాను గాయపరుచుకుంటాడు. ప్రభు వెళ్ళాడు, ప్రభువుకు ఎదురుపడ్డాడు, స్వస్థచిత్తుడైపోయాడు. ఇప్పుడు వాడు బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని ప్రభు అని వెనకాల వచ్చేస్తాను అయినా అన్నాడు. ప్రభు అన్నాడు, వద్దొద్దు వెళ్ళు అన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాడు డెక్కపొలిలో ప్రకటింపనారంభించాను. డెక్కపొలి అంటే ఏంటో తెలుసా? డెక్క అంటే 10 గ్రీక్లో, పొలి అంటే విలేజెస్. 10 ఊర్లలో ప్రకటించాడట. నువ్వు 10 ఊర్లు వెళ్ళక్కర్లే, 10 ఇళ్ళుకి అసలు వెళ్ళక్కర్లా, 10 మందికైనా చెప్పావా? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయ్యే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను. అబ్బాయి ఎంత చక్కగా పాడతామో, సాక్ష్యమిస్తాను కానీ ఎవడికి ఇవ్వం మనం. బస్సులో ప్రయాణమై వెళుతున్నారు, పక్కన ఎవరో కొత్త వాళ్ళు కూర్చున్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి ఎలక్షన్ కోసం మాట్లాడతావు, ట్రంప్ కోసం మాట్లాడతావు, నీకు తెలియని విషయాలు అన్నిటి కోసం వాళ్ళతో మాట్లాడతావు, కానీ యేసు ప్రభు కోసం మాత్రం మాట్లాడవు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే సాక్ష్యం ఇవ్వడానికి పిలిచాడట. ఏ రాళ్ళు చెప్పండి? ఇది సాక్ష్యం ఇచ్చే రాళ్ళు. ప్రభు కొరకు సాక్షిగా నిలబడడానికి సాక్ష్యం ఇచ్చే రాళ్ళు. ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఒక క్రమాన్ని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మొదటిది, నువ్వు రక్షణ పొందాలి, అనగా సజీవమైన రాయిగా మారాలి. రక్షణ పొందేసిన తర్వాత దేవునితో ఒక నిబంధనలోనికి రావాలి. ప్రభువా, చావైన బ్రతుకైన నీతోనే ఉంటాను, ఈ రాయిని దేవుని మందిరంగా మార్చుకుంటాను. ఇది రెండవది. మూడవది, ప్రభువా నీ సాక్షిగా నిలబడతాను. ఒకసారి కారులో స్పీడ్గా వెళుతున్నాడు డాక్టర్ గారు కారులో స్పీడ్గా వెళుతున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి కారు కింద పడింది.